బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ట్రంప్ పొడిగించారు. ఆ సీజ్ ఫైర్ ముగియబోతున్న కొన్ని గంటల ముందే ట్రంప్ సీజ్ ఫైర్ ని అన్లిమిటెడ్ టైం, ఇండెఫినెట్లీ ఎక్స్టెండెడ్ అంటూ మొత్తానికైతే ఎంతకాలం అంటూ చెప్పకుండా మొత్తానికి సీజ్ ఫైర్ ని పొడిగిస్తున్నారు. చర్చలకు రాకపోతే ఇరాన్ను వదిలే ప్రసక్తే లేదు, ఇరాన్ తగ్గాల్సిందే, లేదంటే యుద్ధమే ప్రకటిస్తామంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ కోరిక మేరకు పాకిస్తాన్ చేసిన రిక్వెస్ట్ కోసం సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నామంటూ సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టును కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ based on the fact that the government of Iran is seriously fractured, not unexpectedly so, and upon the request of Field Marshal Asim Munir and Prime Minister Shehbaz Sharif of Pakistan. So based on the fact that government of Iran is seriously fractured, ఇరాన్ కి సంబంధించిన ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఐఆర్జీసీ అలాగే ప్రభుత్వం మధ్య సమన్వయం కొంత సమయం కావాలి దానికి, కాబట్టి అలాగే ఇటు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, వీరిద్దరు కూడా ప్రస్తుతానికి ఇరాన్ పైన అటాక్స్ని నిలిపివేయాలి, అంటే సీజ్ ఫైర్ని కొనసాగించాలి. ఆ టైంలో ఇటు లీడర్స్, ఇరాన్కి సంబంధించిన లీడర్స్, రిప్రజెంటేటివ్స్, వీళ్ళు ఒక యూనిఫైడ్ ప్రపోజల్, అంటే ఐఆర్జీసీ అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీషియల్స్, ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, వీళ్ళ మధ్య కొంత కోఆర్డినేషన్ మిస్ అయినట్టు అర్థమవుతుంది. ఆ కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత ఆ యూనిఫైడ్ ప్రపోజల్, అంటే ఐఆర్జీసీ అలాగే ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు కలిసి తీసుకున్న ఒక డెసిషన్తోని ఒక ప్రపోజల్ ముందుకు తీసుకొని వస్తే అప్పుడు దానికి సంబంధించిన చర్చలని జరపడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన ఐ హ్యావ్ therefore directed our military to continue the blockade, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మాత్రం బ్లాక్ చేయాలి అంటూ నేను ఆదేశాలను జారీ చేశానంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఇన్ ఆల్ అదర్ రెస్పెక్ట్స్ రిమైన్ రెడీ అండ్ ఏబుల్ అండ్ విల్ therefore extend the ceasefire until such time as their proposal is submitted. సో సీజ్ ఫైర్ని మెయింటైన్ చేస్తాము, కానీ ఆర్మీని సిద్ధంగానే ఉంచుతాము. రిమైన్ రెడీ అండ్ ఏబుల్ ఇన్ ఆల్ అదర్ రెస్పెక్ట్స్. సో ఆర్మీ మాత్రం సిద్ధంగానే ఉంటుంది. ఒక యూనిఫైడ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత డిస్కషన్స్ ఆర్ కన్క్లూడెడ్ వన్ వే ఆర్ అదర్. ద డిస్కషన్స్ ఆర్ కన్క్లూడెడ్. సో మొత్తానికైతే యూనిఫైడ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తాము ఎలా చేయాలి అనేది అంటూ మొత్తానికైతే ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్. సీజ్ ఫైర్ని ఇండెఫినెట్ టైం, అంటే ఎంతకాలం అనేది చెప్పలేదు. సో దానికంటూ ఒక పరిమితి లేదు. సో సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆగిపోయిందా? మరో పక్కన ఇరాన్ ఏం మాట్లాడుతుందో ఒకసారి ఇరాన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇరాన్ పోర్టులని ప్రస్తుతానికి ట్రంప్ సీజ్ చేసి వాటన్నిటి కంట్రోల్ చేద్దామన్న ప్రయత్నం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల చేస్తున్నాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ వెళ్లాల్సిన ఆ టూర్ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. చర్చలకి వచ్చేదే లేదంటూ తెగేసి చెప్పింది ఇరాన్ అసలు మేము డిస్కషన్స్కి రెడీగా లేము, డిస్కషన్స్ చేయాలనుకోవట్లేదు అంటూ ఇరాన్ చెప్తుంది. తమ డిమాండ్లను ఒప్పుకుంటేనే చర్చలకి వస్తామంటూ ఇరాన్ మాట్లాడుతుంది. ఇరాన్ పగ్గాలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నామంటూ ఐఆర్జీసీ స్టేట్మెంట్ ఇచ్చింది. హార్మూజ్ దగ్గర ప్రస్తుతానికి సిట్యుయేషన్ ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, దాని తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయడం ద్వారా ఇరాన్కి దాదాపు $500 మిలియన్ ప్రతిరోజు నష్టం జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చాడు. దే ఓన్లీ సే దే వాంట్ ఇట్ క్లోజ్డ్ బికాజ్ ఐ హ్యావ్ ఇట్ టోటలీ బ్లాక్డ్. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేయాలని కోరుకుంటున్నాం, బ్లాక్ చేస్తున్నామని ఇరాన్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, కానీ వాస్తవానికి దాన్ని పూర్తిగా నేనే బ్లాక్ చేసేశాను అంటూ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గలీబాఫ్ చాలా క్లియర్గా అమెరికాకు సంబంధించిన డిప్లొమాటిక్ అప్రోచ్, అంటే ఇస్లామాబాద్లో జరగాల్సిన పీస్ టాక్స్ ఏవైతున్నాయో అదొక టేబుల్ ఆఫ్ సరెండర్,
అమెరికా మమ్మల్ని సరెండర్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ అది జరగదు. అదొక పీస్ డీల్ అయితేనే మేము ముందుకు వస్తాం చర్చలకి అంటూ ఇటు స్పీకర్ మాట్లాడుతున్నాడు. ఆయన చాలా క్లియర్గా ఇరాన్ పైన రానున్న రోజుల్లో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడులు చేస్తే అమెరికా ఇజ్రాయెల్ ప్రిపేర్ అయి ఉండండి, మా దగ్గర కొత్త కార్డ్స్ ఉన్నాయి ఈ గేమ్లో వాడడానికి కొత్త కార్డ్స్ ఉన్నాయి అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. వీ హ్యావ్ న్యూ కార్డ్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే కొత్త మిసైల్స్ని తయారు చేశారా, బలిస్టిక్ మిసైల్స్ని తయారు చేశారా, న్యూక్లియర్ బాంబునే తయారు చేశారా అన్న దానిపై కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మరో పక్కన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి